తిన్నది తక్కువే అయినా బరువు మాత్రం పెరుగుతోందా? డైటు, జిమ్ము, వాకింగు అన్నీ చేస్తున్నా బరువు తగ్గడం లేదా? నమస్కారం. వెల్కమ్ టు సుదర్శన్ ఆయుర్వేద సెంటర్. ఐఎమ్ డాక్టర్ సుదర్శమూర్తి, సీనియర్ ఆయుర్వేద ఫిజిషియన్. ఈరోజు టాపిక్ ఒబెసిటీ, ఊబకాయం. దీని గురించి తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. డబ్బు, ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు ఎన్ని ఉన్నా, ఎన్ని విజయాలు సాధించినా ఆరోగ్యం లేకపోతే అవన్నీ నిష్ప్రయోజనమే. ఆరోగ్యం ఎవరో ఇచ్చేది కాదు, మనం స్వయంగా నిర్మించుకునేది, మనం కాపాడుకునేది. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఆయుర్వేదంలో ఒక ముఖ్య సూత్రం ఉంది, రోగ సర్వేపి మల సంచయాత్. అంటే అన్ని రోగాలకి మూల కారణం మన శరీరంలోని మలినాలు పెరిగిపోవడం. గట్ హెల్త్ అంటే డైజెస్టివ్ సిస్టమ్. మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోతే కొంత భాగం శరీరంలో కొవ్వుగా పెరిగిపోయి ఊబకాయం, ఒబెసిటీగా మారే అవకాశం కూడా ఉంది. ఒబెసిటీ రావడానికి కారణాలు: హై క్యాలరీస్ ఫుడ్ తీసుకోవడం, బాడీకి ప్రాపర్గా ఎక్సర్సైజు, వాకింగ్ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, మెంటల్ స్ట్రెస్, స్లీప్లెస్ నైట్స్, అన్బ్యాలెన్సింగ్ ఆఫ్ హార్మోన్స్, థైరాయిడ్, ఇంకా వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల డయాబెటీస్, హై బీపీ, హార్ట్ అటాక్, ఫ్యాటీ లివరు, నీ పెయిన్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆయుర్వేదం ప్రకారం డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఉండాలి, లైఫ్ స్టైల్ బాగోవాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి. వీటితో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉంటే ఈ ఒబెసిటీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ సమస్యతో ఉన్నవారు మా సుదర్శన్ ఆయుర్వేద సెంటర్కి వచ్చి సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.